హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ అండి. ఇది వచ్చేసి నా వీకెండ్ బ్లాగ్. ఆఫ్టర్నూన్ అంతా కొంతసేపు రెస్ట్ తీసుకునేసి సాటర్డే ఈవినింగ్ అయితే ఇలా స్టార్ట్ అయ్యిందనమాట. ఇంకా స్నాక్ కోసం కార్న్ అయితే అడిగారు. సో కార్న్ బాయిల్ చేసేసి నా స్కెడ్యూల్ అయితే ఉంది. ఈ వీకెండ్ ఎక్కడ బయటకంతా తిరగలేదు, ఇంట్లోనే ఉన్నాం కాబట్టి సో కొంచెం స్కెడ్యూల్ లైక్ క్లీనింగ్ సెషన్ అయితే ప్లాన్ చేసుకున్నాను. మామూలుగా వీకెండ్ ఏదో ఒక పని మీద చిన్న చిన్న పని ఏదైనా తీసుకురావడానికో లేకపోతే కజిన్స్ హౌస్కో అలా వెళ్ళిపోతాం కాబట్టి ఎలాంటి క్లీనింగ్ ప్లాన్స్ పెట్టుకోను. సో ఈ వీకెండ్ ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటున్నాం అనుకోనేసి అంటే క్లీన్ చేసేసుకోవాలి, ఎవ్రీ టైం ఇలానే అవుతుంది, తొందరగా ఎందుకని ప్రాపర్గా ప్లాన్ అయితే వేసుకున్నా. అండ్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అదంతా కూడా ఉంది, క్లీన్ నేనైతే కిచెన్ మనం వండుకొని తినాలి కాబట్టి నీట్గా ఉంటేనే, నాకు స్టవ్ కూడా వండేటప్పుడు తుడుచుకుంటూ ఉంటాను. అది కాలుతుందా కాలుదా అని కూడా చూడను, అలా అయిపోయింది. క్లీన్ లేకుండా దాని మీద ఏదైనా పడితే కూడా వంట చేయడానికి బాగోదు అన్నట్లు నేనైతే నా ఫీలింగ్, అంటే నాకు అలా అనిపిస్తుంది అనమాట. అండ్ బాత్రూమ్ కూడా ఎవ్రీ వీక్ నీట్గానే క్లీన్ చేసుకుంటాము. అండ్ 6 months వన్స్ అర్బన్ వాళ్ళని కూడా పిలుస్తాను నేను క్లీన్ చేయించడానికి. అలానే ఎవ్రీ టైం వాళ్ళనే పిలిచి క్లీన్ చేయాలంటే కష్టమే కదా, కాబట్టి నేను ప్రాపర్గా అయితే క్లీన్ చేసుకుంటాను. కొన్ని ఈ గ్లాస్ క్లీనర్స్ అలా అన్నీ పెట్టుకునేసి. సో ఇంకా కార్న్ అయితే బాయిల్ అయిపోయింది. వీళ్ళకి టీ-షర్ట్ కూడా కారం అదంతా లెమన్ వేస్తే భలే ఇంట్రెస్ట్గా తింటుంది. బట్ ఈరోజేమో స్పైసీ వద్దని చెప్పింది, నార్మల్గా ఓన్లీ కార్న్ మాత్రమే అడిగిందనమాట. సో ఇంకా ఇలా కార్న్ అంతా ప్రిపేర్ చేసుకొని తినేసి కాసేపు అయ్యాక నేను నా డ్యూటీకి ఎక్కేసాను. చూసారు కదా స్టెయిన్ మార్క్స్. ప్రాబ్లం ఏమంటే ఇక్కడ కొత్త ఇంట్లో సాల్ట్ వాటర్ అనమాట, ఎంత క్లీన్ చేస్తూ ఉన్నా కూడా 2 daysకే యాక్చువల్లీ ఇలా స్టెయిన్ మార్క్స్ వచ్చేస్తున్నాయి. ట్యాప్స్ మీద అంతా కూడా ఫుల్ వైట్గా స్టెయిన్స్ వచ్చేస్తున్నాయి. సాల్ట్ వాటర్ అయితే తెలిసిందే కదా. సో ఇంకేం లేదు, ప్రాపర్ ఈ లిక్విడ్స్ తీసుకునేసి క్లీన్ చేసి పోయేస్తుంది. కానీ క్లీన్ చేశాక అయ్యో మళ్ళీ స్నానం చేస్తే స్టెయిన్ మార్క్స్ వచ్చేస్తుందేమో అన్నట్లు ఉంటుందన్నమాట. సో నేనైతే కంప్లీట్ ఒక 1 hour పట్టింది నాకు మొత్తం క్లీన్ చేసుకోవడానికి. మధ్యలో భువన్ కూడా కాస్త హెల్ప్ చేశాడు. ఆ క్లిప్స్ అంతా నేను తీయలేదు. మామూలుగా ఇలాంటి క్లిప్స్ తీస్తేనే నేను భువన్ తిడుతూ ఉంటాడు, ఎందుకు ఇవంతా కూడా యాడ్ చేస్తావా అని. బట్ ఏముంది, అందరికీ యూజ్ అవుతుంది కదా క్లీన్ అంటే, అందుకనేసి నేను ఇలా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. కంప్లీట్ బ్లాగ్లో మొత్తం బాత్రూమ్ క్లీనింగ్ అనే పెట్టలేదు కదా. సో ఇలా క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఆఫ్టర్ క్లీనింగ్ కూడా నేను ఎలా ఉంది అనేసి పోస్ట్ చేశాను చూడండి. సో ఫుల్ ఒక్కొక్కసారి మంచి మూడ్ ఉంటే మంచిగా క్లీన్ చేసుకునేచ్చు, లేదా బద్దకిచ్చామంటే మాత్రం అసలు రేపు చేసుకుందాంలే, ఓకే ఇంకొక రోజు చేసుకుందాంలే అనుకునేసి ఫుల్ పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ వీకెండ్ ఖాళీగానే ఉన్నాం కదా అనేసి నేనైతే ఈవినింగ్ ప్లాన్ చేసేసుకున్నాను. మార్నింగ్ అంతా ఏదో ఒక పని, బట్టలు ఆ పనులు ఉన్నాయి కాబట్టి. చూసారు కదా ఇప్పుడు గ్లాస్ ఎంత బాగా మెరుస్తూ ఉందో, అంత బాగా క్లీన్ చేసుకున్నాను. ఒక్కొక్కసారి భువన్ కూడా అంటాడు, అర్బన్ వాళ్ళు వచ్చి క్లీన్ చేసినా కూడా వేస్ట్, ఎంత బాగా చేస్తున్నావు అని. కానీ ఆ కష్టం నాకే తెలుస్తుంది, ఎంత చిరాకు అండ్ ఎంత స్వెట్ తెలుసా. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి 8:30 అయిపోయింది అనమాట, ఆల్మోస్ట్ నైట్. ఇంకా భువన్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్ ప్లాన్ చేసుకునేసి డిన్నర్కి అయితే బయట వెళ్ళారు. ఇంకా నేను తీశానే కదా కాబట్టి నేను గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తానని చెప్పా. తీశ కూడా ఓకే అనింది. నాకైతే ప్రాబ్లం లేదు, పర్టికులర్గా కారం లేకుండా, కారం అని తీసేకి సపరేట్గా చేయాలి అనేసి. సో ఉప్మా కూడా తింటుంది, నేను ఏది చేసినా కొంచెమన్నా తినేస్తుంది, నో అనకుండా. కాబట్టి గోధుమ రవ్వ ఉప్మా లాస్ట్ టైం ఒకసారి చేసి తనకి నచ్చింది. అండ్ నార్మల్ రవ్వ కూడా తినేస్తుంది. మెయిన్ సేమియా ఉప్మా అంటే తనకు చాలా ఇష్టం అనమాట. కాకపోతే ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ వేసి చేశాను అనమాట. నాకు కూడా భలే నచ్చింది. భువన్కి యాక్చువల్లీ ఉప్మా అంటే నచ్చేది కాదు, బట్ ఇప్పుడు తినేస్తాడు. మేము మోస్ట్లీ టిఫిన్సే ప్రిఫర్ చేస్తాం నైట్లో, రైస్ అలా కాకుండా. నేను చపాతీ కూడా రెగ్యులర్గా చేయను, హీట్ అనేసి. ఇలా దోశ, ఇడ్లీ, ఉప్మా, పొంగల్ అలానే ప్రిఫర్ చేసుకుంటాము. సో ఇంకా ఈ సాటర్డే నైట్ మంచిగా క్లీన్ చేసేసి, బాడీ మొత్తం చాలా చిరాగ్గా ఉంది. తెలిసిందే కదా సమ్మర్లో ఇలాంటి పనులు పెట్టుకున్నాము అంటే మాత్రం ఫుల్ టయర్డ్ అయిపోవాల్సిందే. నాకు మంచిగా స్నానం చేసేసి వస్తే కూడా హాల్లోకి వచ్చేసరికి ఫుల్ వేడిగా స్వెట్ పట్టేస్తుంది అనమాట, చాలా చిరాకేస్తుంది. అది వేరు, మేము టాప్ ఫ్లోర్ కదా, అంత వేడి లేదు. ఈవినింగ్ అయితే మాత్రం మంచి గాలి. మేము ఇంకా మధ్యాహ్నంలో నైట్లో రూమ్లోనే టీవీ చూసుకుంటాం ఒక్కొక్కసారి, నేను తీసి వేసి ఉంటుంది కాబట్టి. సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను నాకు తీసేకి ఆల్రెడీ వేసి ఇచ్చేసా, నేను సర్వ్ చేసుకుంటున్నా. నాకు మెయిన్ చట్నీలు ఉన్నా కూడా పిక్కలు అయితేనే ఇష్టం అనమాట. మంచిగా సేమియా ఉప్మాకైనా ఏ ఉప్మాకైనా కూడా నాకు పిక్కలు ఉంటేనే ఉప్మా మంచిగా తిన్నట్లు అనిపిస్తుంది. సో అలా మా డిన్నర్ అయితే ఇంకా నేను తీసి అలా మాట్లాడుకుంటూ ఏదో ఒకటి తనని మాట్లాడిస్తూ ఉంటా, లేదా ఫోన్ చూస్తుంది అనేసి ఏదో ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి ఇంకా అలా తినేసాం అనమాట.
ఆల్మోస్ట్ తింటుంది. నాది తినడం అయిపోతే మాత్రం స్టార్ట్ చేస్తుంది. కొద్దిగా ఉన్నప్పుడు అమ్మ తినిపియొచ్చు కదా, అమ్మ తినిపియొచ్చు కదా అనేసి అంతవరకు బాగానే తింటుంది. సో అలా మా డిన్నర్ అంతా అయిపోయాక నేను యాజ్ యూజువల్ క్లీనింగ్ నైట్లోనే సామాన్లంతా కడిగేసి కిచెన్ క్లీన్ చేసుకుంటాను. నాకు మార్నింగ్ లేస్తానే కిచెన్ నీట్గా కనిపిస్తే అదొక గుడ్ వైబ్స్ అన్నట్లు మంచిగా మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ప్రాపర్గా నీట్గా ఉంటుంది. లేదంటే పొద్దున్న లేసే హడావుడి నాకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు అలా అలవాటు చేసేసుకున్నాను కాబట్టి నాకు మంచిగా అనిపిస్తుంది. ఏదో పెద్ద టయర్డ్ అయినట్లు అదంతా ఏం లేదు. నాకు రెగ్యులర్ యాక్టివిటీస్ అయిపోయింది కాబట్టి నాకు హాయిగా అనిపిస్తుంది. ఎవ్రీడే నేను పడుకునే ముందు పాత్రలంతా కడిగేసి కిచెన్ నార్మల్‌గా క్లీన్ చేసేసుకుంటాను. లిక్విడ్స్ అంతా ఏది యూజ్ చేయను. నార్మల్ వెట్ క్లాత్‌తో క్లీన్ చేసేసుకుంటాను. స్టవ్ అయినా అండ్ వాల్స్ అయినా. బట్ ఎవ్రీ వీకెండ్ నేను ప్రాపర్‌గా లిక్విడ్స్ అంతా యూజ్ చేసి మొత్తము ఇవి ఆయిల్ స్టెయిన్స్ ఉంటాయి కదా! కాబట్టి లిక్విడ్స్ అంతా యూజ్ చేసి నీట్‌గా క్లీన్ చేసేసుకుంటాను. మాది ఐలాండ్ కిచెన్ కాబట్టి ఇంకా ఇక్కడ స్టవ్ క్లీనింగ్ అంతా అయిపోయినాక ఐలాండ్‌ని కూడా ప్రాపర్‌గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే తీషియా మార్నింగ్ నుంచి ఏదన్నా డ్రాయింగ్ ఎయ్యాలన్నా లేదా తినాలన్నా అక్కడే కూర్చొని తింటుంది కాబట్టి మరకలయినే అవుతుంది. కాబట్టి దాన్నయితే నేను ఆల్మోస్ట్ రోజు ప్రాపర్‌గా క్లీన్ చేస్తా. అండ్ వేరే మాది క్వార్ట్స్ కాబట్టి ఏమన్నా కొంచెం టర్మరిక్ అలాంటి కలర్ ఏమన్నా పడినా కూడా ఆ స్టెయిన్స్ పోవన్నమాట మార్క్స్. కాబట్టి దానికోసం అనేసి రెగ్యులర్‌గా కనిపించినప్పుడంతా క్లీన్ చేసేస్తూ ఉంటాను. అండ్ పాత్రలంతా కూడా క్లీన్ చేసి బయట పెట్టేస్తాననమాట నైటే. ఆరిపోతాయి కాబట్టి మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాటిని సర్దుకునేసి మళ్ళీ యాజ్ యూజువల్ బ్రేక్‌ఫాస్ట్ అదంతా ప్రిపేర్ చేస్తాను. నేను కిచెన్ కంప్లీట్ వైట్ కావాలనే వేయించుకున్నాను. అందరూ చెప్తారు వైట్ అయితే చాలా మెయింటెనెన్స్ అని. పర్లేదు నేను మెయింటైన్ చేస్తాను. నాకు వైటే కావాలి అనేసి ఇలా వైట్ ఏయించుకున్నాననమాట. వేరే కలర్ లైక్ కొంచెం అక్రిలిక్ అదంతా కూడా వేరే కలర్ అంటే అసలు ఆప్షనే వద్దు. జస్ట్ వైట్ అనేసి ఇలా ఏయించుకునేసాను. మెయింటైన్ చేయడానికి వైట్ ఏం లేదండి. బ్లాక్ అయితేనే చాలా కష్టం. మనకు డస్ట్ కూడా చిన్నది కూడా బాగా కనిపిస్తుంది. వైట్‌లో అసలు ఏం కనిపియదు. మనం క్లీన్ చేసినా, క్లీన్ చేయకపోయినా. కాకపోతే టచ్ చేసినప్పుడు అది తెలుస్తుంది. అంతేకాని బ్లాక్ పైన అయితే జస్ట్ చూస్తే కూడా మనకు ఆ డస్ట్ అనేది వచ్చి కూర్చునేస్తుందనమాట. రోజు క్లీన్ చేయాలి. ఇప్పుడు నేను ఓవెన్ అయినా సరే, ఈ స్టవ్ అయినా సరే, నేను కాఫీ టేబుల్ ఏసాను కదా! అదంతా చాలా డస్ట్. రోజులో 2, 3 టైమ్స్ తుడుస్తూనే ఉంటాననమాట. ఒక్కొక్కసారి వదిలేస్తాను ఇది ఇంతే అనేసి. సో, అలా నా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. చూసారు కదా! మంచిగా ఇలా నీట్‌గా పొద్దున్న లేచేసరికి క్లీన్‌గా ఉంటే పీస్‌ఫుల్‌గా ఉంటుంది కదా! సో, అలా కిచెన్ అంతా క్లీన్ అయిపోయాక ఇంక లైట్స్ ఆఫ్ చేసి కొంసేపు హాల్లోకెళ్ళి టీవీ చూసి మేమైతే పడుకునేసాం. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే మార్నింగ్. ఇంకా మార్నింగ్ నేను లేవగానే ఇలా బాల్కనీ డోర్ ఓపెన్ చేసి పెట్టేస్తాను. గాలొస్తుంది అండ్ బావుంటుందనమాట. నేను లేవగానే బయటకెళ్ళి కాసేపు నిల్చుకుంటాను. ఇంకా తీషి, భువన్ లేయలేదు. సో, ఇంక వాళ్ళు లేవకముందే నేను కొంచెం బ్రష్ అంతా వేసేసుకునేసి పూరి అండ్ కర్రీ చేద్దామనేసి. ఈ సండే నాన్ వెజ్ లేదు. ఎందుకంటే ఏమో ఆల్మోస్ట్ రెగ్యులర్‌గా తింటూనే ఉన్నాం కదా! కాబట్టి ఈ మార్నింగ్‌కి నాన్ వెజ్ వదిలి ఆఫ్టర్‌నూన్ వేరే ప్లాన్ ఉందనమాట బయటికెళ్ళాలనేసి. కాబట్టి నేను ఆనియన్ అండ్ పొటాటో కర్రీ చేస్తాను అనేసి ఇంక పూరీకైతే కలిపేసుకుంటున్నాను. వీకెండ్ కదా లేట్‌గానే లేచాము. ఇప్పుడు వేరే తీశాక హాలిడేస్ కాబట్టి ఆల్మోస్ట్ మేము లేట్‌గానే లేస్తున్నాము. అండ్ తీశాను కూడా లేట్‌గానే లేపుతున్నా. ఏమన్నా లేపిస్తే చాలమ్మా హాలిడేస్ కదా నన్నెందుకు లేపిస్తున్నావు అప్పుడే అని అంటుంది. కానీ టిఫిన్‌కి టైమ్ టు టైమ్ తినాలి కాబట్టి నేను లేపిచ్చేసాననమాట. భువన్‌కి ఆఫీస్‌కెళ్ళేటప్పుడు నేను త్వరగానే లేస్తా. ఇంక బ్రేక్‌ఫాస్ట్‌కి ఏదో ఒకటి ఇవ్వాలి కదా! ఒక్కొక్కసారి బ్రేక్‌ఫాస్ట్ వద్దు అన్నాడంటే లేయననమాట. తనే డోర్ లాక్ చేసుకొని ఎళ్ళిపోతాడు. కాసేపు అయినాక మేము లేసి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాము. సో, ఇక్కడొచ్చేసి నేను ఆలు అండ్ ఆనియన్ కర్రీ చేసుకుంటున్నా. ఇది భువన్‌కి ఫేవరెట్ అండ్ పూరి తీశాకి ఫేవరెట్. తీశాకనే కాదు మా ముగ్గురికి పూరి ఫేవరెట్. మేము 2 వీక్స్ వన్స్ లేదా 3 వీక్స్ వన్స్ యాక్చువల్లీ పూరి అయితే చేసుకుంటాము. ఎప్పుడు ఇడ్లీ, దోస కాబట్టి పూరి కూడా చేసేసుకుంటాము. సో, అలా మా మార్నింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్టర్‌నూన్ అయితే బయటికెళ్దాము. నాకు ఎప్పటినుంచో రామెన్ తినాలని ఉంది. దానికోసం ప్లాన్ చేసుకున్నామనమాట. భువన్ అయితే యూమీలో టేబుల్ బుక్ చేశాడు 411లో. నేను ఈ మధ్య ఎక్కువ కొరియన్ సీరీస్ కంటే చైనీస్, జాపనీస్ ఎక్కువ చూస్తున్నాననమాట. అంటే ఏది నచ్చితే అది చూడాలి గదా!
ఇవన్నీ చూసేసరికి రామెన్ అని అన్నీ ఒకసారి ట్రై చేయాలనేసి ఇంకా ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాము. లాస్ట్ టైం ఎక్కడో వెళ్ళినప్పుడు కూడా భువన్ కూడా రామెన్ ట్రై చేద్దాం అన్నాడు. మాకు పాసిబుల్ అవ్వలేదు. కాబట్టి ఈసారి ఇంకా పర్టిక్యులర్‌గా దానికే వెళ్ళి ప్రాపర్ ఆ ఫుడ్డే తినేసి వద్దాము అనేసి ప్లాన్ అయితే చేసుకున్నాము. ఇంకా ఇక్కడ ఈసారి పూరీలైతే వీడియో కోసమో ఏమో నాకు తెలీదు గానీ మంచిగా పొంగుతున్నాయి. నాకు ప్రతిసారి పూరీల్లో 1, 2 పొంగితే మిగతావన్నీ సాఫ్ట్‌గా వస్తాయి. కానీ ఎందుకో పొంగవనమాట. బట్ ఈరోజు మాత్రం ఆల్మోస్ట్ పొంగాయి పూరీలు. నేను ప్రతిసారి గోధుమ పిండితో చేశాను పూరి. ఈసారి 2 మిక్స్ చేశా. మైదా అండ్ గోధుమ. మైదా కొంచెమే వేశాను పొంగుతాయనేసి. బట్ ఈసారి పూరీలు మాత్రం భలే వచ్చాయి. సో, అలా నేను బ్రేక్‌ఫాస్ట్ చేసే టైంలో, వేరే పనులు చేసే టైంలో మీకు యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! రోబో బుక్ చేశానని. రోబో వాక్యూమ్ క్లీనర్ చూసారు కదా! దాని పని అది చేసుకుంటూ ఉంది. యాక్చువల్లీ నాకైతే నచ్చింది. దీని రివ్యూ అండ్ వీడియో సెపరేట్‌గా అయితే తీస్తాను. ఇక్కడ మీకోసమే డస్ట్ అయితే నేను వేశాను. కొంచెం మట్టేశాను. అది ఎలా క్లీన్ చేస్తుందని చూడడానికి. ఇక్కడ ఓన్లీ చిన్న క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. నేను పర్టిక్యులర్‌గా రోబో గురించే ఒక వీడియో అయితే చేస్తాను. ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయేసి 1:00 అయితే ఫోరమ్‌కి స్టార్ట్ అయిపోయామనమాట ఆటోలో. ఎందుకంటే భువన్ యాక్చువల్లీ కారు వీకెండ్ కదా! సర్వీస్‌కి ఇచ్చాడు. వీకెండ్ అయితే అవసరం లేదు కదా కార్ అని. ఇంక బైక్‌లో వెళ్దామంటే దగ్గరే మాకు యాక్చువల్లీ 5-10 మినిట్సే ఫోరం వాళ్ళు. కాకపోతే ఎండగా ఉంది బైక్‌లో అనేసి నేను ఇంకా ఆటోలో వెళ్ళిపోదాము. క్యాబ్ బుక్ చేసుకొని బెటర్ కదా! పార్కింగ్‌కి కూడా తలనొప్పి ఉండదు అని ఇలా ఫోరంకి అయితే వచ్చాము. తీసి యాక్చువల్లీ ఫస్ట్ పోతానే ఫన్ సిటీకి వెళ్ళాలి నేను ఆడుకోవాలా అని చెప్పిందనమాట. సో, అదంతా ఆడుకొని 2:15కి యూమీకి వచ్చాం. యాక్చువల్లీ 1:30కి బుక్ చేసుకున్నాడు. బట్ 1:30-5:30 మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కాబట్టి మేము 2:15 అలా అయిపోయింది యూమీకి వచ్చేసరికి. అండ్ మార్నింగ్ కొంచెం బ్రేక్‌ఫాస్ట్ తినింది లేట్ కదా అని. సో, చాలా బాగుంది యాక్చువల్లీ. నేనైతే అనుకోలేదు ఎలా ఉంటుంది ఏం టేస్ట్ అనేసి. ఇది వచ్చేసి స్టార్ అనీస్ స్పినాచ్ చికెన్ అనుకుంటా. స్పినాచ్‌ని యాక్చువల్లీ ఆయిల్‌లో ఫ్రై చేసి ఇచ్చారు. తీషా కూడా భలే నచ్చింది ఆ చికెను. తినేసింది. కాకపోతే స్పినాచ్ తినలేదు కానీ చికెన్ మాత్రం తినింది. అండ్ రామెన్ ఆర్డర్ చేశాము. నాకు పర్టిక్యులర్‌గా నేమ్స్ గుర్తులేదు. నాన్ వెజ్జే. కాకపోతే నేమ్స్ కంప్లీట్‌గా గుర్తులేదు. ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి కదా! సో, ఎలా ఉంటుంది ఏమో అనుకున్నాను కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో ప్రాన్స్, చికెను, స్క్విడ్ అంతా వేశారనమాట. ఎగ్ అదంతా వేశారు. ఆ సూప్ కూడా చాలా బాగుంది. నూడిల్స్ తినిందనమాట తీష. ప్రాన్స్ అండ్ నూడిల్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తా తినింది. నాకు వర్త్ అనిపించింది. యూమీలో టేస్ట్ కూడా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కాచ్చు చికెన్ బావుస్ అనమాట. నేను ప్రొనౌన్స్ కరెక్ట్‌గా చేస్తానో లేదో కూడా నాకు తెలీదు. ఇది కూడా చాలా బాగుంది. సో, మా వీకెండ్ అయితే ఇలా స్మూత్‌గా, హ్యాపీగా సాగిపోయిందనమాట. ఇంకా డెజర్ట్ ఉండాలి కదా! ఇలా మ్యాగ్నోలియాలో టెస్లిటస్ చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం ట్రై చేయండి. సో, అలా డెజర్ట్‌తో మా వీకెండ్ ఫినిష్ చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయినాం. సో, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఇలానే ఎవ్రీ వీక్ ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బై బై. లవ్ యూ ఆల్.